దాక్కున్నాను. అయ్యో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? మంచోడుగా ఉండడం అంటే ఏమిట్రా? ఏమయ్యా, చెడ్డవాళ్ళందరికీ కూడా మంచేదో చెడేదో తెలుస్తుంది. నీకు మంచి అనేది ఏమిటో తెలీదా? తెలీదురా, తెలీదు. అంత ఈ పోరంబొక్కు వల్లే. అంత ఈ పోరంబొక్కు చేసిందే. నా చేతికి చిక్కాడంటే నరికి పోగులు పెట్టేస్తా. ఎవరయ్యా ఇతను? మా నాన్నరా, నాన్న. ఏలు పెట్టాల్సిన వయసులో ఏలులో పొగేట్రా అని చెప్పి తీసేసి బీడీ పెట్టాడురా. బీడీ పెట్టాడు. చదివి ఏం పీకుతావురా? ఇదిగా దమ్ముగొట్టు. ఎందుకయ్యా పిల్లాన్ని చెడగొడతావు? నోరు మీవే, లేదా నీ నోట్లో పెట్టేస్తాను. ఇదిగోరా, తీసుకోరా. తమ్మే, దమ్మేరా. వద్దంటున్నాను కదయ్యా. నువ్వు రవ్వే, నువ్వు కొట్టరా. ఈయన చెడిల్లు కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నాడు. బాగా వదిలే. ఇస్త్రీ చేస్తున్నాడు కదా, నైస్కి వెళ్ళి వెనకాల పెట్టా. వెళ్ళా వెళ్ళా. గోక్కులు చాలు గాని ఇస్త్రీ చేయరా. నా కొడుక ఓదరా, జుమ్ముని బాగోదే. అది అలాగే ఆయనకు ఎదురుగా నవ్వుతూ ఎవడన్నా వచ్చాడు అనుకో, ఇక అంతే. ఆడ మొక్క మీద పిడుగుద్దులు కురిపించి ఆడిని ఒక లెవెల్ చేస్తే గాని మా నాన్నకి నాకు సంతోషం ఉండదు. ఆ సంతోషం ఆడ మగుమ్మని అయిపోతుంది కోతిలాగా. ఎలా బయట వాళ్ళతోనే కాదు, మా అమ్మను కూడా మేము ఇద్దరు కలిసి ఇలాగే టార్చర్ చేసేవాడు. ఇలా బాదుకునేది. అంత బాదుకున్నా మా పని మాది, మేమే ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. మాకు జాలి సడన్ గా యాక్సిడెంట్ చేసి ఉన్నట్టుగా పోయాడే. నరసింహ, నరసింహ, అయ్యో నరసింహ, నా బిడ్డను అన్యాయం చేసిపోయాడే. లేక లేక పుట్టిన బిడ్డను వదిలిపెట్టిపోయాడే. అయ్యో అయ్యో నరసింహ. ఇంతమంది దేవుడికి రోజు పూజలు చేశానే, ఒక్క దేవుడు కూడా నా బిడ్డను కాపాడలేకపోయాడు. ఇంకెందుకు దేవుడు? అయ్యో నా బిడ్డ వెళ్ళిపోయాడే. ఏమైందయ్యా? అసలు నా బిడ్డకి ఏమైందో చెప్పు. ఏం కాలేదే, దాంట్లో బేకరీలో జామ్ బాటిల్ కొన్నాను కదా, అది అడిగి ఇలా పూసేశాను అంతే. రే లేరా లేరా, మీ అమ్మ నిజమైన రక్తం అనుకుందిరా. రే చూడు, ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు? నవ్వేటప్పుడు కన్నా నువ్వు ఏడ్చేటప్పుడు అందంగా అలా పెంచాడు ఈ పోరంబోకు నన్ను. నిన్నటి వరకు నాకు అదంతా తప్పుగా అనిపించలేదు, జాలీగానే ఉంది. కానీ ఈ రోజు అందరూ టపాసులు కాలుస్తున్నారు, చెప్పులతో కొట్టడం చూస్తే నేను తట్టుకోలేకపోయాను. ఏడుపు వస్తుంది. నేను పుట్టినప్పుడు ఆడలేదు తెలుసా, కానీ ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఎప్పుడు మా అమ్మ ఇంత మాట అనలేదు. ఈ రోజు అన్నది నువ్వు ఎక్కడికైనా పోయి చావు అని. ఇప్పుడు ఒకవేళ చచ్చాననుకో, మళ్ళీ నా గతి అంతే అంటావా? ఇంతగా అవమానపడి చావడం అన్నది నాకు అసలు నచ్చలేదు. కానీ అందుకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు మంచోడుగా మారాలి అంతే కదా. నాలాంటి చాలా మంది చిన్నపడేసి హాస్పిటల్ బాల్ చేసావు. వాళ్ళందరికీ హెల్ప్ చెయ్యి, అలా స్టార్ట్ చెయ్యి. నీకు చెప్పండి ఆగండి. అదేం లేదు, ఈ పేదవాడు సాధారణంగా ఎవరిని తేలిక నమ్మరు. నమ్మారనుకో ప్రాణాలేమన్నా ఇచ్చేస్తారు. నేను ఏర్పాటు చేస్తాను కదా, నేను ఏర్పాటు చేస్తాను కదా. నీళ్లు కావాలి, 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 నీళ్లు కావాలి. కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకుంటున్నారా? అవును, అదే చేయబోతున్నాం. అది నెలలా ఇచ్చేదే కదా. మరి ఏం చేయమంటావయ్యా? అలా అడుగు. ఊరికే మనం భయపడుతూ వణికిపోతూ బతిమాలితే పని జరగదు. గట్టిగా అడగాలి. అలా అడగటానికి ఎవరున్నారయ్యా? ఎవరున్నారా? ఎందుకు లేరు? ఇదిగో మన అమ్మ. ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఎలా అడగమంటావు బాబు? అమ్మా,
నువ్వు చెప్పేదంతా పాత కదా ఆ. కుక్క బిస్కెట్లు కూడా దొబ్బేసి తినేసేవాడు కానీ ఇప్పుడు చూడు తిను. తాను తినే రొట్టి కుక్కలు వేస్తున్నాడంటే మారాడనే కదా అర్థం ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి నా వెనకాల రండి అట్టగే ఆ, పదండి, పదండి. రండి అందరూ రండి అక్కడ ఆగండి అక్కడ ఆగండి అక్కడ ఆగండి ఒక్క నలుగురు మాత్రం ముందుకు రండి ఆ, పదండి. అన్నకి దరఖాస్తు ఇవ్వండి ఇవ్వండి తీసుకోనా ఆ. తీసుకోండి నువ్వు తీసుకో నేను చెప్తాను కదా ఉమ్. దరఖాస్తు ఇచ్చేశారు కదా ఇంకా మీ సమస్యలన్నీ అన్న పరిష్కరించేస్తాడు మీరు ధైర్యం వెళ్ళిపోండి వెళ్ళండి వెళ్ళిపోండి అంతే ధైర్యం నేను చూసుకుంటా. ఏంట్రా ఇది ఏంటన్నా? నీ పాటికి ఇవ్వమంటున్నావు వాళ్ళు ఇస్తున్నారు నేను తెలియకుండానే తీసుకుంటాను అసలు ఇంతకి ఏమిట్రా ఇది అన్నా ఆ, నువ్వు కనుక ఈ ఏరియాకి మంచి నీళ్లు వచ్చేలాగా చేసావే అనుకో ఆ. మంచివాడు ఏంటి ఈ ఏరియాకే దాదాపు అయిపోతావన్నా అవును ఉమ్. ఏరా ఏ? ఒక కుండ రెండు కుండ్ల ఈ ఏరియా మొత్తానికి నీళ్ళు ఎలా రైమ్మంటావు అది తెలిస్తే నేనే దాదానైపోయి ఉండేవాడిని కదా ఎవరో పిలుస్తున్నారా వస్తున్నా ఎలా కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే ఆకాశంలో వరుణ దేవుడు వర్షం కురిపిస్తున్నాడు ఈ వరుణ దేవుడు ఇవ్వడం మా దేవుడు ఇస్తున్నాడు అదిగో చూడు అక్కడ అంటే నీళ్లు పట్టుకుందాం తొందరగా రండి ముందు మోటార్ పోయా అలాగే సార్ దిగవయ్యా ఏయ్ దేవయ్య, ఎవరు ఎందుకు సార్ ఫైర్ ఇంజిన్ దొంగతనంగా తీసుకొచ్చాడయ్యా అయితే అరెస్ట్ చేయండి కొట్టారంటే ఏంట్రా అరెస్ట్ గిరెస్ట్ అంటున్నారు దీంతోనే కొట్టాలని చెప్పు వాళ్ళకి నాయకుడు అవ్వాలంటే రైలు పటాల మీద పడుకోవాలన్నా ఎన్నో సార్లు జైలుకి వెళ్ళాలి చాలా సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి ఈ అరెస్ట్ మ్యాటర్ తో నీ ఇమేజ్ ని ఎంత రేంజ్ పెంచేస్తానో చూడు అడుగుతుంటే మాట్లాడకుండా నిలబడ మాట్లాడుకురువా నువ్వు ప్రజల కోసం మాట్లాడుతావు కదా మాట్లాడు నాకే తెలుసురా మాట్లాడడానికి నువ్వు ఏం మాట్లాడద్దు స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళి నేను డీల్ చేస్తాను సార్ చూసారా సార్ ఆ సౌండ్ విన్నారా సార్ నీళ్ల సమస్య ప్రజా విలువలా మారింది సార్ వాళ్ళు వరదలా వచ్చారంటే మీ పోలీస్ స్టేషన్ ఏమిటి సార్ సైన్యం వచ్చినా కొట్టుకుపోతారు సార్ ముందు మా నాయకుడు విడుదల చేయండి ఏ దేశానికయ్యా నాయకుడు ముందు కలెక్టర్ గారు వస్తున్నారు ఆయన చూసుకుంటారు జిందాబాద్ జిందాబాద్ సార్ కూర్చోండి సార్ పర్వాలేదు వాట్స్ ద మ్యాటర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా కలెక్టర్ సార్ కలెక్టర్ సార్ కలెక్టర్ సార్ కలెక్టర్ సార్ నమస్తే సార్ మా ఏరియాలో సంవత్సరం నుంచి ఒక్క నీటి పట్టు కూడా లేక నానా కష్టాలు పడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక మా నాయకుడు ఈ పని చేశాడు సార్ అతను చేసిన తప్పు అయితే ఊరి తీసేయండి సార్ ఏయ్, ఏంటి ఊరికే అది సార్ మా నాయకుడు మీరు ఉరి తీసేస్తే ఈ పేద ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎవరుంటారు సార్ పోయా సార్ అక్కడ చూడండి సార్ ఆ ప్రజలు చూడండి సార్ మా నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ ప్రజా వెలుగును చూడండి సార్ సార్ మీరు మా ఎందుకు దయించి మా ఏరియాకి నీళ్లు వచ్చేలా చేయాలి మా నాయకుడిని విడుదల అయ్యేలా చేయాలి సార్ నరసింహనే విడుదల చేయాలి. నరసింహ వాటర్ ప్రాబ్లం ఈ జిల్లా మొత్తం మీద ఉంది ఇంట్లో ఏంటి కుక్కర్ కూడా విదిలేయట్లేదు ముఖి పుట్టింటికి వెళ్ళిపోయింది నువ్వు అసలు ఎదకుండానే ఎలా అయ్యారయ్యో సరే ప్రమాణం చేయి ప్రమాణం చేస్తున్నాను ఎట్టి పరిస్థితిలోనూ మీ భార్య వైపు కన్నెత్తి చూడను మాట్లాడను అదేం ప్రమాణం అయ్యా తలెత్తి చూడను పలకరించును అని నా పెళ్ళానికి బీటీ అని చెప్పి నువ్వు ప్రమాణం చేయొచ్చుగా లాయర్ని ఇలా అనుమానించకూడదు నీ మీద నాకు డౌట్ లేదయ్యా నువ్వు ఆమె నడుము వరకే వస్తావు కానీ ఆమె నడువు చాలా అందంగా ఉంటుంది అదే నా సమస్య ఇలా చూడు వెళ్ళావంటే రెండు కళ్ళను మాత్రం చూసి మాట్లాడవచ్చేసి సరే రారా ఇలా ఏంటి గురువా వాడి వెనకాల వెళ్ళి సైట్ ఏమైనా కొట్టాడేమో గమనించు ఓకే వాడిని ఫాలో ఏయ్, పోయా, పో, పో, పో. వాడు నువ్వు కోర్టు పోయే టైంలో వీడి దగ్గర ఇరికించావు నన్ను వెళ్ళాయా. ఏయ్, మీ ఆయన వచ్చాడు లోపలికి రమ్మని పిలువమ్మా నువ్వు లోపలికి వెళ్ళమ్మా వెళ్ళు నేను లాయర్ వరదరాజుల్ని అయితే నువ్వు నీ భర్తను వదిలేసి రావటం అనేది చాలా పెద్ద తప్పు ఏంటయ్యా కితకితలు పెడతావు సెక్షన్ 302 ఏదో ఒకటి చెప్పవయ్యా బాబు సెక్షన్ 302 ప్రకారం అది చాలా పెద్ద తప్పు అందుకని నువ్వు నీ భర్తతో కలిసి జీవించాలని అతని యొక్క ఆర్డర్ రావడం కుదరదు వినపడలా రావటం కుదరదా ఆ? వినపడలేదా రావటం కుదరదా ఉమ్, ఉమ్.
అప్పుడైతే దాన్ని నేను డైవాష్ చేస్తానని చెప్పు. డ్రైవర్స్ కదయ్యా డైవర్స్. ఆ? అదే నేను తనకి డైవోర్స్ ఇస్తానని చెప్పి బెదిరించి దాన్ని ఒప్పించలేకపోతే నీ నాలుగు పోతారు. వెళ్ళా అమ్మా మహాతల్లి, నువ్వు రాకపోతే అతను నీకు డైవర్స్ ఇస్తాడంట. వెళ్ళు వెళ్ళు వెళ్ళి డైవర్స్ తీసుకోమను. సరే. ఇదిగో చూడు, ఆ షకీలతో రెండో పెళ్లి చేయించు, ఏంటి నేను చేయాలా? లేకపోతే ఉంచుకోమను. ఇది చూడమ్మా, నీ భర్త నువ్వు అసంగా మాట్లాడుతున్నావు. ఇంతకు మించి మాట్లాడవో నాలుగు లాగి కుట్టేస్తాను. ఆయనేమో కోసేస్తానంటున్నాడు, నువ్వేమో కుట్టేస్తానంటున్నావు. వస్తున్నా సార్. ఏమా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవడం ఏంటి? ఇక్కడికి ఎందుకు వస్తాడు? నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడమ్మా. కొంచెం నువ్వు సర్దుకొని పోమ్మా. నేను ఇక్కడ ఉండడం నీకు భారంగా ఉందమ్మా? అది కాదమ్మా. అయితే వెళ్ళి వంట పని చూసుకో, వెళ్ళు. ఎవరా షకీలా? అదో పెద్ద పార్టీ, నేను తర్వాత చూసుకుంటాను కానీ నువ్వేం చేస్తావంటే ఒక మంచి ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ప్రాసిక్యూటా? అదేంటి, నేనే ప్రాసిక్యూటర్ కదా. నువ్వే ప్రాసిక్యూటర్? ఆ. మగాడేలా ప్రాసిక్యూట్ అవుతాడు? అదే కదా. లేదు లేదు, అది బాగుండదు. నువ్వు ఒక ఆడ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ఆడ ప్రాసిక్యూటర్? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సీమ నుంచి వచ్చావా, చిట్టిగారి తింటావా, పెద్ద పొరకేదిరా. ప్రాస్టిట్యూట్ అయ్యా. ప్రాస్టిట్యూటా? ఆ ఏరియానే ఉంటారో తెలీదు, అక్కడికి వెళ్దారా. సీమ నుంచి వచ్చావా, తెలిసి ఎగతాళి చేస్తే కేసు వేయొచ్చు. తెలియకుండా చేస్తున్నాడు. ఏం చేస్తాం? నువ్వు వాడుతున్నావండి. వయసే ఓ ఓ ఓ ఓ ఓ వేగుతున్నదిరా, పరిస్తే ఓ ఓ ఓ ఓ ఓ సొగసే నీదేరా నీదేరా, చలిగిలి మరి మరి కిసి కిసి అది ఇది, వయ్యారమే వరించరా సుఖించరా, దోచుకొని ఏదో ఇచ్చుకొని ఇలా పంచుకొని పోవాలిరా, మరి మెచ్చుకొని అలా హత్తుకొని కసి తుంచుకొని వెళ్ళాలిరా. వచ్చేయరా.
మంత్రం వేయొద్దే, మాయలు చేయొద్దే, కళ్ళతో వెంచి కాలం వేయొద్దే. వేడి మోహంలో నన్ను ముంచేసి ఇది దాహంలో ఊతేనాలిరా వయసులో వేగుతున్నదిరా పరిస్తే సుగుసేనిదిరా ఎంతో మంది ఆడారు గాని ఎవరు మీ అమ్మాయి లెవెల్కి అయితే లేరు. సరే ఏంటి మ్యాటర్? తన భర్త మంచివాడుగా ఉండాలనుకుంటోంది. కరెక్టే. అదే అమాయకురాలు. అవును. సర్ది చెప్పి పంపిస్తాను. ఆ చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్, దానికి ఓ మర్యాద ఇమ్మని చెప్పు. వెళ్ళు. ఏమయ్యా, రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, ఆ, నిన్న రాత్రంతా చప్పట్లతోని విజిల్స్తోని చెవులని దద్దరిల్లిపోయానుకో, కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. ఓ. 4 ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆ. కానీ ఇదేదో నిజంగానే అనిపిస్తోంది. అలాగా? మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తోంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చెయ్యి. దేనికి? అలాగే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా? అవునరా, ఈ రోజు కూడా చాలా మత్తుగా ఉంది. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు. ఏమయ్యా, ఒక పని చెయ్యి. స్కూల్ ఆక్రమించిన రౌడీ వేధ వాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి పేరు తెచ్చేసుకో. ఏం నరసింహ సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు? విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. అరగంటలోపు ఖాళీ చేయి. ఏం ఇప్పటికీ నిజం 1 నిమిషం అయితే? వేస్ట్ చేసావు. తాళాలేవు. దీనికి తగిలించు. మా బాస్ అడిగితే ఆ, వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఈ ఏరియా వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళండి. అంతే. ఆ, భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి తీసుకోండి. ఇవి గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తా. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు, కాళ్ళ మీద పడ్డా? చెప్పంటావా? వద్దు, వాల్ పోస్ట్లు ఏమని చెప్తాను. ఓ, నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పని అయిపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే நம்ம ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పண்றா ఫైనాన్షియల్ స్టేజ్ లో ఇరకాంగ. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళి కేಳು. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మావనే నన్ను ఇరికించింది. బేవర్స్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా వెళ్ళినా? రైట్ రైట్. రాస్తాను. నా పెన్నులో ఇంకున్నంత వరకు కాదు, నాకు ఊపిరున్నంత వరకు రాస్తాను. ఎళదమ్మా, బాగా ఎళదు. బాగా రాయి, బాగా ధైర్యంగా ఎళదు. ఇనిమే నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడౌన్ని నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంటా? నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది కానీ
ఇంత తొందరగానా? అత్త ఇంట్లో లేదనుకుంటా. హాయ్. ఇలా చూడండి, సింహాలా వస్తున్న నా మొగుడికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా, బాగా ఎనుకోండి. మా అమ్మ నాకు సారగా ఇచ్చిన సూట్ కేసుని ఏ బేవస్గాడు నొక్కేశాడు. కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట గనక నా దగ్గరికి రాలేదనుకో, ఇంటికొక్కడిని చీపురు కట్టతో భరతం పడతా. బీ కార్ఫుల్. ఎవరు? పిల్లి వస్తుందని తెలిసి పాత్రలు జాగ్రత్తగా పక్కన పెట్టా. ఏ పిల్లి వెళ్ళిపో, లేదంటే నీ తోపు కోసేస్తాను. వెళ్ళమననా? వెళ్ళిపో. చెప్పేది విను. వెళ్ళమననా? నువ్వెందుకోసం వచ్చా? మ్యావ్ మ్యావ్ నేను నిన్ను కోరి వచ్చానే. సొగసులు దాచేయరా, తనువులు కంచేయరా. సొగసులు దాచేయరా, తనువులు కంచేయరా. అయ్యో 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 వయ్యారి మాయదారి గోల చెయ్యకు. ఇలా ఇలా ఇదే వేడిలో వదిలిపెట్టి వెళ్ళమాకురో. రే రే నువ్వెందుకోసం వచ్చా? మ్యావ్ మ్యావ్ నేను నిన్ను కోరి వచ్చా. నువ్వు నేను లేటి తోట తేలరా, చూసుకోరా పోటీకి రారా. నువ్వు నేను 1/2గా ఆడదామా, వెట్టాడుదామా. చంపొద్దురా రా, వంచేగి రా, ఎంత కరకం. వేడెక్కలే ఇడెక్కలే శృంగారము అంతు చూద్దాము. ఆడిపాడి ఊయలోకి సూయగాల వీణమీటి వేడి బయట వేణువూదరా. పెదవుల పోరాటం పదమలే ఆరాటం. పెదవుల పోరాటం పదమని ఆరాటం. అయ్యో 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 వయ్యారి మాయదారి కోన చెయ్యకే. ఇలా ఇలా ఇదే వేడిలో వదిలిపెట్టి వెళ్ళమాకురా. రే
చేసేస్తా. చిందేగిరా వాత్సాయనా కౌగిళ్ళలో మోజు తెచ్చేరా అందమంతా నాకు పంచి అందనంతా ఎత్తుకొచ్చి తాయిలాను నాకు పంచవా. రేజే నువ్వెందుకోసం వచ్చా మ్యావ్ మ్యావ్ నేను నిన్ను కోరి వచ్చా. సొగసులు దోచేయరా తనవును అర్పించుకో. సొగసులు దోచేయరా తనవును అర్పించుకో. ఇలా ఇలా ఇదే వేడిలో వదిలిపెట్టి వెళ్ళమాకురా అయ్యో 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 వయ్యారి మాయధారి కోల చెయ్యకు. అయ్యో మియావ్ మియావ్ అయ్యో మియావ్ మియావ్. అయ్యో 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 ఏరా నా పెళ్ళామే తన సూట్ కేసు పోయిందని అబద్ధం ఆడి నాటకాలు ఆడుతుంటే దాన్ని నువ్వు తీసుకెళ్తావరా? రాస్కెల్. అవును నేను చెప్పడానికే కదా నేను తీసుకొచ్చాను. చేస్తావా చేస్తావా? చూసావా నువ్వు వంటగదిలో నాకు తెలియకుండా దాచిపెట్టిన సూట్ కేసుని ఎదవనా ఎలా ఎత్తుకెళ్ళాడు. ఈ నువ్వు వెయిట్ చేస్తావంటే చీపురు గట్ట తీసుకుని నాలుగే రాస్కెల్. జరిగిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. మరి నైట్ జరిగిన తప్పుకి నైట్ ఏంటి తప్పు? ఏం నిన్న తెలియదు. నైట్ జరిగింది మర్చిపోయి ఇవాళ నైట్ వచ్చేలాగే నువ్వు మీ అమ్మటికి వెళ్ళారు. రేయ్ వెళ్ళరా, వెళ్ళు బస్సును పిలుచుకురా. వెళ్ళి ఆటోని పిలుచుకురారా, వెళ్ళరా. నువ్వు నీ మనసు మార్చుకునేలాగా మీ అమ్మింటికి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ రాత్రికి పిల్లి వస్తుంది, పాత్రలని పాడు చేస్తుంది. బయలుదేరు ఓ. ఏమయ్యా ఈ వేళ ఇంట్లో వంట ఏం చేయబోతున్నారో ఇక ముందే తెలుస్తున్నారా? సారీ సరే ఇలా చూడండి నిన్న నైట్ జరిగిన యుద్ధంలో ఇదేంట్రా? నా పాత్రలన్నీ సొట్టబడిపోయాయి. వీటిని బాగు చేసి ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాకుండా బాగా వినపడిందా? ఇదిగో పాత సామాన్లకి మాట్లాస్తాం. రేయ్, ఏంటో నవ్వుతున్నావు? వాడిని పిలుచుకురారా, వెళ్ళు. ఏమయ్యా రావయ్యా, పాత్రలని చొట్టబడిపోయాయి. అదే తన అమ్మగారింటికి వెళ్ళాలి. త్వరగా కానివ్వు. కాఫీ టీ ఏమైనా తాగుతావు బాబు? పర్లా ఇరకటం అన్నా. ఆ, ఒక విలన్ ని ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అలాగే ఒక విలన్ ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అనా ఒక విలనే హీరో అయ్యాడంటే అతన్ని మేనేజ్ చేయడం ఒక మగవాడు బిడ్డను కన్నట్టు. అమ్మా కరెక్ట్ గా చెప్పావన్నా. అన్నా ఆ నరసింహంగాడు నన్నే గిల్లాడు. నాలికి మిమ్మల్ని కూడా అలాగే గెలుతాడు. అందుకని అన్నా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. అలాగే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. కానీ ఒక్కటి ఆలోచించన్నా, ఒరువేళ కాంగ్రెస్ టీడీపీ రెండూ కలిసిపోయాయి అనుకో అన్నా, రిజల్ట్ ఎప్పుడు ఇరుக்கும் అంద మాదిరి నమ్మ రెండు పేరు ఒన్ను సేందా. ఆ పవర్ ఎలా ఉంటుందో నరసింహం గాడికి చూపించాలి. నువ్వు విల్లలుగా ఉండే కన్నా సినిమాల్లో డైలాగ్ వస్తే బాగుంటుందయ్యా. అన్నా సీరియస్ పేసురా. నేను సీరియస్ గానే చెప్తున్నానయ్యా. శకునే, రేపు మన మనుషుల్ని పంపించి నరసింహ అకౌంట్ క్లోజ్ చేస్తానండి. ఈ వయసులో చాలా హుషారుగా ఉన్నావయ్యా. ఎవరు ఇంట్లో? మీరు తినండి నేను చూస్తాను. ఎవరు ఎవరు? ఎవరు నేను చూస్తాను. మీరు చేపల పులుసు లాగించండి. ఎవరు వచ్చారు? పోనముక్ నాయాళ్ళు ఇడ్లీ అడిగారు, వేసి పంపించా. ఏయ్, ఈ టైంలో ఇడ్లీ అడిగా? అవును. ఏయ్, ఎవరక్కడ? ఎవరదే? వీళ్ళకి కోటింగ్ సరిపోలేదనుకుంటా. మీరు తినండి, ఇంకొంచెం పులుసు వేసుకోండి, నేను వస్తాను. చీరకు పొద్దుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది.